హోల్డింగ్ ఏరియా నుంచి ఏ ఘాట్ పెడుతుంది? కొంతమందికి తమరిందా చెప్పారు సార్, కోటిలింగాల ఘాట్లోనే చేసుకోవాలి, పిండ ప్రదానం చేసుకోవాలి ఇంకోటి. సో అక్కడ కోటిలింగాల ఘాట్కి ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇంటర్జంక్షన్ ఏమైనా ఉందా అనేది కూడా మనం వెసులుబాటు కల్పించాలి సార్. సమాచారం ఇక్కడ షటిల్ మేము ఇస్తాం సార్, షటిల్ తప్పకుండా ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఈస్ వన్ థింగ్ సార్, షటిల్ ఆపరేషన్ left to them to guide from how which direction to go and the guard to go. Yes sir. ఆయన అంటుంది 2 days 3 days యాక్టివ్గా ఉంటారు, అవును సార్. 4th day నుంచి వాళ్ళలో ఒక కాంప్లసెంట్ యాటిట్యూడ్ వచ్చేస్తే దాన్ని జస్ట్ కరెక్ట్. దిస్ వన్ థింగ్ సార్. సెకండ్ థింగ్, సీనియర్ సిటిజన్స్కి మనం స్పెషల్గా మనం చూసుకోవాలి సార్. అంటే వాళ్ళకి ఈ హోల్డింగ్ ఏరియా నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ 1 kilometer నడిస్తే కానీ ఘాట్ వచ్చే పరిస్థితి ఉండదు ఒక చోట. సో అలా కాకుండా సీనియర్ సిటిజన్స్ మనం ఆల్మోస్ట్ అప్ టు అంటే వాళ్ళు అంటే స్పెషల్ సర్వీస్ అనేది తీసుకుని, అంటే బస్సెస్ కాకపోవచ్చు, షటిల్స్, సమ్ స్పెషల్ వెహికల్ టు ఎక్విప్ సీనియర్ సిటిజన్స్ వాట్ ఎవర్. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సో ఈ ఫుడ్ పెట్టడం అనేది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది, డ్రింకింగ్ వాటర్ అనేది, టాయిలెట్స్, శానిటేషన్ మెయింటెనెన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పుష్కర్ నగర్ సార్. సార్ చెప్పిన పాయింట్ సార్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ డిజేబుల్డ్కి ఇన్నర్ కట్ ఆఫ్ దగ్గర అందరినీ షటిల్ దగ్గర నుంచి దింపుతాం సార్. ఇన్నర్ కట్ ఆఫ్ నుంచి పీపుల్ విల్ వాక్ టు ద గార్డ్ సార్. But for disabled and old age, we should have some battery operated or some vehicles which will take them closer to the guard. Please separate గా ఒక guard పెడితే సార్, ఫ్యామిలీ ఆఫ్ 5 వచ్చినప్పుడు సెపరేట్ గా అది ఒకసారి వర్కౌట్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ కి సెపరేట్ గా వెళ్ళాలన్న వర్కౌట్ అవ్వకపోవచ్చు. సార్ అన్నట్టు ఈ పంచాయత్స్ ని ఒక గ్రోత్ సెంటర్ గా రోల్ మోడల్ గా చేద్దాం ఉన్నారు కదా, అక్కడే విఐపీస్ కి ఎట్లా అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మనం ఈ ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ కి ఒక పంచాయత్, ఎల్డర్లీ పీపుల్ కి ఒక పెద్ద పంచాయత్ విత్ ఆల్ ఫెసిలిటీస్, బ్యూటిఫుల్ గా ర్యాంప్ అది వేసి ప్రత్యేకంగా చేసి లగ్జరీ సర్వీస్ చేయొచ్చు కూడా చేయొచ్చు. ఆఫ్ చేసుకుని ఉంటారు కదా. ఇదంతా కూడా రియల్ టైం మానిటరింగ్ లోని సార్ చెప్పినట్లుగా ఏ ఘాట్లో ఎంత క్రౌడ్ ఉంది, రష్ అయితే ఇంకో ఘాట్కి వెళ్ళాలన్నది ఎక్కడికక్కడ స్క్రీన్స్ లో రియల్ టైం మానిటరింగ్ చూపించుకోవాలి సార్. సో దట్ ఇప్పుడు దీనికి ఇంత శానిటేషన్ మీరు ఎక్కడి నుంచి ఎలా ప్లాన్ చేశారు మీరు? ఆల్మోస్ట్ అంటే నేను అక్కడ చూశాను కదా, మేము కుంభమేళ, ఇట్ ఇస్ అమేజింగ్ ప్లానింగ్ అది చూస్తే. శానిటేషన్ వాజ్ టూ గ్రేట్. మేము లాస్ట్ టైం ఏమంటే లాస్ట్ మినిట్ దాకా డిప్యుటేషన్ చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆఖరి రోజు వచ్చారు సార్. ఆఖరి రోజు వచ్చి వాళ్ళు డ్యూటీలో ఎక్కడ బ్యాగ్స్ తోటి నిలబెట్టడంలోనే ఇన్సిడెంట్ జరిగింది సార్. కంట్రోల్ లేకపోయింది. చాలా అడ్వాన్స్గా మినిమం 3 days ముందు నుంచి అందరినీ ఎక్కడికెక్కడ డ్యూటీలు అప్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 3 shifts నడవాలి సార్. శానిటేషన్ వరకు 3 shifts నడుస్తాయి. 24 hours కంటిన్యూగా వస్తూనే ఉంటారు. రాత్రి కూడా వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. మన 3 shifts కింద ముందుగానే ఫిక్స్ చేసి ఎవరెవరిని, అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇందాక దండే గారు చెప్పినట్టుగా భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇది లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేస్తే బాగా చేశారు సార్. వాళ్ళకి వదిలేకుండా వాళ్ళు కూడా మనం కంట్రోల్లో తీసుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా క్రిస్టల్ లైన్స్, రోటరీ. నిన్న ఎవరో ఒక వచ్చారు గ్రూప్, మీరు పంపించారు వాళ్ళు ఏంటి మీరు తీసుకున్నారు అది? వండర్ఫుల్, చాలా బాగుంది. సో వాట్ అబౌట్ ఘాట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, అలా దానికి ఏముంది సార్? అదే సార్ వాట్ వీ హావ్ డన్ సార్, ఎవ్రీ 50 meter को कंपार्टमेंट नहीं भेजाము. సో దట్ 50 meter की 30 శానిటేషన్ వర్కర్స్ की डिप्लॉयमेंट में how many will be doing the bleaching, ఇంతమంది క్లీనింగ్ చేశారు, అలాగే వర్క్ డిప్లాయ్మెంట్ ఇప్పుడు చేసాము. అది కూడా how many teams అంటే all through they can't work beyond 6 few hours కదా? how 3 shifts పెడతాము సార్. 3 shifts wherever their accommodation ఉంది అది కూడా it should be in the walking distance. ఫుడ్ వాళ్ళే అన్నికి అకామిడేషన్ ఏరియాలో all 3 meals will be there sir, even though they are working in the 1 shift also, because they should stay అన్ని 12 days గా సేమ్ స్టే చేయాలా. 3 shifts లో ఆల్ ఫుడ్ అకామిడేషన్ అక్కడే పెడతాము సార్. శానిటేషన్ వర్కర్ ఒక పాయింట్ సార్. సెకండ్ థింగ్ సార్, మెటీరియల్ ఎక్విప్మెంట్ సార్. సో దోస్ ఆల్సో మనము ఒక ఘాట్కి 12 days లో ఎంత యూజ్ అవుతుంది, దట్ ఆల్సో నియర్ బై లొకేషన్స్ లో మ్యాపింగ్ చేసి దట్ ఆపరేషన్స్ में ఐటమ్స్ పెడతాము సార్. ఆఫ్టర్ దట్ సార్ వేస్ట్ డిస్పోజల్ సార్. तो मैक्सिमम మనకి వెహికల్స్, స్మాల్ వెహికల్స్ మనం ఘాట్ దగ్గర యూజ్ చేస్తాము. కొంచెం దూరంగా కాంపాక్టెడ్ బిగ్ వెహికల్స్ వస్తుంది సార్. సార్ దిస్ ఈజ్ ఆపరేషనల్ యూనిట్ సార్. 15 meters ఈచ్. మొత్తం టోటల్ మనకున్న ఘాట్ సార్ అరౌండ్ 4.5 kilometers. లాస్ట్ టైంకి ఇప్పటికి ఎక్స్పాండ్ చేశారు సార్, ఇంక్లూడింగ్ న్యూ ఘాట్స్.
మనం ఏమన్నామంటే సార్ కోట్లింగాలు ఇట్ ఇస్ ఎ స్ట్రెచ్ ఆఫ్ 1.5 ఘాట్. మనం 1000 మంది పోలీసులు పెట్టినా 1000 మంది శానిటేషన్ పెట్టినా లాస్ట్ టైం దర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్అప్ చేయడం కష్టం సార్. సో కోటిలింగాలకి పుష్కర్ నగర్కి లాస్ట్ టైం డీసీ సార్ వచ్చి రివ్యూ చేశారు సార్. దెన్ వీ ప్లాన్డ్ 50 meters యూనిట్ సార్. ఈచ్ యూనిట్ 50 meters, శానిటేషన్, ఫస్ట్ ఎయిడ్, పోలీస్. అంటే ఇట్ విల్ బి ఓకే సెగ్రిగేటెడ్ ఇంటూ స్మాల్ మైక్రో యూనిట్స్, మైక్రో యూనిట్స్ సార్. గ్రిడ్ లాగా. అంటే సార్ ఆఫీసర్స్ ది లాస్ట్ టైం ప్రొసీడింగ్స్ కోట్లింగాల్ కాటన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చినప్పుడు డ్రెస్ చేంజింగ్ రూమ్ సరిపోయాయి. లాస్ట్ టైం ప్రాబ్లం అయింది సార్. ఎందుకు మీరు 2 పెట్టారు. ఐ థింక్ అంటే నేను మొన్న ప్రాక్టికల్గా కుంభమేళాలు చూశాను కదా, అసలు కొట్టేసుకుంటూ ఉంటారు. Sir, actually, usually changing room is kept for females only, sir. ఈవెన్ టాక్మెంట్ ఫీమేల్స్ ఓన్లీ సార్ 2 డ్రెస్సింగ్ రూమ్స్ అంటే మీరు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ యూ సే ఓకే జస్ట్ లెట్ మీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీన్ బడ్జెట్ ఫర్ దిస్ ఫర్ ఈచ్ గ్రిడ్ 50 meter గ్రిడ్ అలా బ్రేక్ డౌన్ చేశారా? ఇది వర్కౌట్ చేయాలి సార్. పోలీస్ వరకు మేము ప్రొజెక్టెడ్ అవర్ లాజిస్టిక్స్ మెన్. దిస్ ఈజ్ యువర్ లాజిస్టిక్స్. మా లాజిస్టిక్స్ సార్. డ్రాగన్ లైట్ 4 ఉండాలి, ఫ్లోటింగ్ రోప్స్ ఉండాలి, సో మెష్ బ్యారికేడింగ్ ఉండాలి, స్టాపర్స్ ఉండాలి, వాచ్ టవర్స్, బైనాక్యులర్స్, లైఫ్ బాయ్స్ ఇవన్నీ పెట్టాలి సార్. It is there for all departments also. సో ఇక్కడ ఎట్లా ఎస్పీ గారు డ్రిల్ డౌన్ చేసి చెప్తున్నారు, ఆ ప్రిపేర్డ్నెస్ వేరే వాళ్ళ దగ్గర కనపడడం లేదు. వీఆర్ వరీడ్ అబౌట్ దాట్ ఓన్లీ సిన్స్ Sir, యెస్టర్డే. we have the presentation ready. What you Every have department done, has every 50 presentation. meters what you have done. Sir, We have ఏమడిగారు, done what for is all your cost? departments. ఎందుకు అడుగుంటారు సార్ అంటే పంచాయత్స్తో మనం టైఅప్ చేసుకోవాలి కదా, సేమ్ గ్రిడ్ మనం ఫాలో అవ్వాలి కదా అక్కడ కూడా. ఉంది సార్, రెడీగా ఉంది. ABC, it is start with that. But you completed, sir. అంటే ఒక ప్రెజెంటేషన్ కంప్లీట్ Yes, sir. Better. అగైన్ స్లైడ్ వెళ్ళిపోతుంది. ఇందాక ఆగిన దగ్గరికి నరసింహ గారు లాంచెస్ కూడా పెట్టాం అన్ని కూడా పేరు. And ఈవెన్ Okay, we ended with Pushkar Nagar. From Pushkar Nagar was the next slide. అర్థమవుతుంది సార్. Yeah, we got it. Yeah, we'll go more ahead. సార్ ఇంకా నెక్స్ట్ అది కాదండి ఇందాక ఆగిన దగ్గర. పుష్కర్ నగర్ and రాజమండ్రి సైడ్ అక్కడ this is- ఇక్కడ ఆపండి. సో దీస్ ఆర్ ది పుష్కర్ నగర్ సార్. దిస్ టైం ప్లాన్ నేను పట్టలేదు. లాస్ట్ టైం రాజమండ్రిలో వచ్చి స్టాంపిడ్ అయిపోయింది. ఎవరు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడికి పోతారు, రైల్వే స్టేషన్స్ రెండు కూడా అక్కడే సార్. అంటే నేను లాస్ట్ టైం ఇన్సిడెంట్కి అంటే అందరూ అక్కడ మునిగితేనే పుణ్యం వస్తుంది నమ్ముతారా ఎట్లా? అది కూడా ఉంటాయి. అఖండ గోదావరి దానికి కొంత మీరు ఒక ఆధ్యాత్మిక ప్రవచనం ఒకటి చేయాలి కదా. పుష్కరంలో ఎక్కడ మునిగినా ఇక్కడ రాజమండ్రి ఇక్కడ ఈ ఘాట్ లేదనేది అది చెప్పాలి. దీనికి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నాను సార్. యాక్చువల్గా రాజమండ్రి పుష్కరాలు మా చిన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు కోట్లింగాల్ ఘాటే ప్రధానమైనటువంటి ఘాట్ అండి. దాని తర్వాత ఏం చేశారంటే చెన్నారెడ్డి గారు పుష్కర్ ఘాట్ కట్టారు. పడడం సాగు ఎవరైతే ఉన్నారో మీరు కానీ సీఎం గారు కానీ వేరియస్ లో డిప్ చేయాలి సార్. దట్స్ అదే మాట్లాడుతాను. వేరియస్ ఘాట్స్ లో డిప్ చేసినప్పుడు అది ప్రజలు మనం ఎక్కడ చేసినా పర్వాలేదు. గోదావరి హారతి అని పుష్కర్ ఘాట్ దగ్గర ఒక దగ్గర పెట్టారు సార్ హారతి. నెక్స్ట్